మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. जय जय महालक्ष्मी माता जगजननी सिंधु सुजाता। जय जय महालक्ष्मी माता जगजननी सिंधु सुजाता। दैन्य दरिद्र निवारिणी जय देवी भक्तों की प्रियकारिणी। सुर नर मुनि विनती करते मस्तक चरणों में धरते। सुर नर मुनि विनती करते मस्तक चरणों में धरते। नमः नमः भवतारिणी जय देवी श्री हरि की प्रियकारिणी। जय जय महालक्ष्मी माता जगजननी सिंधु सुजाता भक्तों की प्रियकारिणी। महालक्ष्मी विविध स्वरूपा। महाकाली सरस्वती दुर्गा। वैष्णव देवी कामाक्षा। विंध्यवासिनी योग माया। तुम त्रिपुर सुंदरी माता। तुम क्षीर भवानी शुभदाता। तुम्ही नव दुर्गा तुम्ही दश विद्या। तुम्ही नव दुर्गा तुम्ही दश विद्या। तुम्हारी माया न जाए जानी। महालक्ष्मी जगत कल्याणी। सुनत शुभ कथा जाए दुख व्यथा। तुम्हारी कृपा तुम्हारी दया मांगे हम पृथ्वी लोक के प्राणी। महालक्ष्मी जगत कल्याणी। तुम्हारी जय हो माता रानी। ब्रह्मा विष्णु महेश्वर ठाड़े कर जोरे। शेष सुरेश नारद गुण गावे तोरे। महालक्ष्मी माता सदा निभाना हमसे। स्नेह
దేవి మహాలక్ష్మిపై ఆన. సృష్టి యొక్క అసలు సత్యము అధర్మము ధర్మముపై ఎన్నడూ విజయము పొందలేదు. అసత్యము సత్యమును ఎన్నడూ జయించనూ లేదు. నీవు రాజా రత్నాకరునిపై ఎన్నడూ విజయమును పొందలేవు. ఎందుకంటే రాజా రత్నాకరుడు పుణ్యశీలుడైన మహాత్ముడు, మరి నీవు దురాత్ముడవు. నీవు దురాచారి, రాజా రత్నాకరుడు సదాచారి. నీవు అధర్ముడవు, రాజా రత్నాకరుడు ధర్మమును పాలించువాడు. దురాచారము సదాచారమును, ధర్మమును అధర్మమును నాశనము చేయగలదా? వలదు దుర్జయ, వలదు. రత్నాకరుని వంటి పుణ్యశీలుడైన మహాత్ముడు ధర్మము, సత్యము, న్యాయము, నీతి అనే కవచకుండలములను ధరించి ఉన్నాడు గనక నీ వంటి దురాచారి, దుష్టుడు, దుర్మార్గుడు ఆ మహాత్ముని చేతిలో ఎల్లప్పుడూ పరాజితుడగును. నిర్భయ ప్రాణ! ఇది కేవలము రాజా రత్నాకరుల నామమును ఉచ్చరించిన ప్రభావము దుర్జయ. వారి పుణ్య ప్రభావమును ఇకనైనను తెలుసుకొనుము. లేనిచో ఈ కరవాలము వలె నీవును నాశనమగుదువో. మీరందరూ మమ్మల్ని భయభీతులు చేయదలిచితిరా? మమ్ము వినాశం పేరుతో భయపెట్టదలిచితిరా? అటులైనచో వీక్షించుము ఏమి చేసేదము. సేనాపతి! ఆజ్ఞ మహారాజా. రత్నాకర్ను రాజ్యములో పూర్వము కంటేనూ అధికముగా అల్లకల్లోలములు రేపండి. ప్రజలను భయకంపితులను చేయండి. సమస్తమును ధ్వంసము చేయండి. రాజా రత్నాకర్ను రాజ్యమును శ్మశాన భూమిగా మార్చివేయండి. బ్రహ్మాస్త్రమును ప్రయోగించిన పిదప ఎంతటి వినాశనము జరుగునో అంతటి వినాశనము జరుగువలే. తమ ఆజ్ఞను తప్పక పాటించదము మహారాజా. ఇక సమస్తము ధ్వంసమవుతుంది, సమస్తము నాశనమవుతుంది. ఎవరు ఇతరులను నాశనము చేయుటకు కాంక్షించెదరో వారు స్వయముగా నాశనమగుదురు దుర్జయ. నిర్భయ ప్రాణ! మమ్ము నాశనం చేయువారు స్వయముగా వారే నాశనమగుదురు. ఎవరైనను మమ్ము నాశనం చేయుటకు ప్రయత్నించినచో వారి ముండెము మా ఈ కోటగుమ్మమునకు అలంకార ప్రాయమగును. మేము వారిని వధించి వారి ఆత్మను మీ సమక్షమునే బంధించి ఉంచెదము. ఎందులకు మౌనముగా ఉన్నారు మూర్ఖులారా? జై జై ధ్వానములు పలుకండి. మహారాజు దుర్జయులకు జై! మహారాజు దుర్జయులకు జై! ప్రణామములు మాత. ప్రణామములు పరంధామ. దేవర్షి, ఏమైనది? నేడు తమ ముఖమండలముపై ప్రసన్నత యొక్క ఛాయలు గోచరించటలేదు. మాతా లక్ష్మి, తమ లీలలు మమ్ము భ్రమింపజేస్తున్నాయి. ఏమిటి దేవర్షి? ఆదిశక్తి మహామాయ యొక్క ఏ లీల భ్రమింపజేసినది? హే మహాదేవి మహాలక్ష్మి, ఎవరి జయ జయధ్వానములు వాస్తవమునకు ఈ లోకములో వినిపించవలెనో ఆ రాజా రత్నాకరుని స్థానంలో అనర్హుడైనటువంటి ఆ రాక్షసరాజు దుర్జయుని జయ జయధ్వానములు వినవస్తున్నాయి మాత. హే మాతేశ్వరి, హే మహామాయా మహాలక్ష్మి, హే త్రిలోకనాథ, రాజా రత్నాకరుని జయ జయధ్వానములు సత్యముతో, నీతితో, న్యాయముతో ధర్మరహితమైనవి. ఆ రాక్షసరాజు దుర్జయుని జయ జయధ్వానములలో అసత్యము, అవినీతి, అన్యాయము, అధర్మమే గోచరించుచున్నది. త్రేతాయుగమును మొదటిసారిగా అనాచారుల సామ్రాజ్యము మొదలైనది. అది కేవలము అన్యాయము,
అసత్యము, అవినీతి, అధర్మమునే పెంపొందిస్తున్నది. హే పరంధామ, హే మాతేశ్వరి, రాజా రత్నాకరునికి న్యాయము జరగనిచో ఈ పృథ్వీపై అనర్థమే జరుగును. పరిస్థితి ఇలా కొనసాగితే ఇక భూలోకవాసులు అవినీతిని నీతిగా భావిస్తారు, అసత్యాన్ని సత్యముగా, అధర్మాన్ని ధర్మముగా భావిస్తారు. అటుల సంభవించదు దేవర్షి, అటుల సంభవించదు. సముద్ర మథనము వలనే సృష్టి యొక్క నిర్మాణము కూడా ఒక విధమైన మథనమే. సముద్ర మథన సమయమున మొదట మధువు ప్రత్యక్షమైనది, తదుపరి అమృతము. అనగా మధువు మరియు అమృతము ఒకదాని వెంట ఒకటున్నవి. అదే విధముగా సృష్టి యొక్క మథన సమయమున సుఖము మరియు దుఃఖము, సత్యము మరియు అసత్యము, ధర్మము మరియు అధర్మము, నీతి మరియు అవినీతి, సదాచారము మరియు అనాచారము ఒకేసారి ప్రత్యక్షమైనవి. దేవర్షి, ఎటుల అంధకారము వలన సమస్త సృష్టివాసులు ప్రకాశము యొక్క మహత్యమును తెలుసుకొనెదరో, అదే విధముగా దుఃఖమును పొందిన పిదప సుఖము యొక్క మహత్తును మహత్యమును తెలుసుకొనెదరు. దేవర్షి, అధర్మపు పునాదిపై ఎంతటి విశాలమైన వైభవశాలి అయిన భవనము నిర్మించుట జరిగినను ధర్మము యొక్క ఒకే ఒక కెరటపు తాకిడికి ఆ భవనము ధ్వంసమగును. దేవర్షి, తమరెరుగుదురు కదా, పృథ్వీపై ఏ సమయమున ధర్మము లోపించునో ఆ సమయమున అధర్మమును, అధర్మ పరులను అంతము చేయుటకై పరంధాములు అవతరించెదరు. పరంధాములకు సహకరించుటకై మేమును స్వయముగా అవతారము ధరించెదము. అందువలన దేవర్షి, ఎప్పుడైతే సత్యం, ధర్మం, న్యాయముల విషయమందు రాజా రత్నాకరుని మీద ప్రజలకు విశ్వాసం కలుగుతుందో అప్పుడే వారు అతనికి జై జయధ్వానములు గావించెదరు. ఆ జై జయధ్వానముల ఘోషణలు రాజా దుర్జయుని యొక్క దురాగతాలు పాతాళ లోకమున సమసిపోతాయి. అంటే రాజా రత్నాకరులు దుర్జయునిపై విజయమును పొందగలరా? రాజా రత్నాకరులు కాదు దేవర్షి, సత్యము అసత్యముపై, ధర్మము అధర్మముపై మరియు నీతి అవినీతిపై విజయము పొందును. నారాయణ నారాయణ. ప్రణామములు స్వామి, ప్రణామములు మాత. మహారాజా, రాజమ్మ విచ్చేస్తున్నారు. వారు ఆతృతగా వస్తున్నారు. వారు విచ్చేస్తున్న తీరుని వీక్షిస్తుంటే ఏదో శుభ సమాచారంను తీసుకొస్తున్నట్లున్నారు. ప్రణామములు అసురేశ్వర. శీఘ్రముగా వచ్చించండి రాజమ్మ. ఏమి సమాచారము? వచ్చించండి. శుభాకాంక్షలు అసురేశ్వర. తమరు పితృదేవులైనారు. సేనాపతి, మేము పితృదేవులమైనాము. మహామంత్రి, మేము పితృదేవులమైనాము. తమరికి పుత్రప్రాప్తి లభించినది. పుత్రప్రాప్తి? తమరు అత్యంత శుభ సమాచారమును తీసుకుని వచ్చినారు. దీనిని స్వీకరించండి. రాజమ్మ, మేము మా పుత్రులను వీక్షించవలను. దయచేయండి అసురేశ్వర. ఆగము దుర్జయ. పరమాత్మ నీకు సంతోషమును కలగజేసినారు. ఎందుకంటే నీవు ఇతరులకు సంతోషమును కలుగజేయవలన ఉద్దేశముతోనే. పరంధాముల ఈ సంకేతమును గుర్తించుము దుర్జయ. ఇకపై ఎవరి సంతోషానికి నీవు భంగం కలిగించాలని ప్రయత్నించకు.
నిర్భయ ప్రాణ, దుర్జయునికి ఇతరుల సంతోషములను జ్వలింపజేసి భస్మము గావించినప్పుడే ఆనందము లభించును. మాకు నిన్ను స్తంభంపై వ్రేలాట్ను వీక్షించిన మహదానందముగా ఉండును. పదండి. దయచేయండి అసురేశ్వర. మహారాణి, ఇప్పటి వరకు మేము ఇతరులకు బహుమానములు ఇచ్చినాము. కానీ ఈనాడు తమరు మాకు అత్యుత్తమ బహుమానం ప్రసాదించి మమ్మల్ని అనుగ్రహించినారు. ఈనాడు ఈ అద్భుత బహుమానమునకు మేము సంతోషించుచుంటుమి. తమరు మమ్మల పితృదేవుని గావించినారు. తమరికి మేము రుణగ్రస్తులం. ఎందులకు ఇటుల వచించుచున్నారు? సత్యమునే వచించుచుంటుని మహారాణి. మేము ఆనందముగా ఉన్నాము, మహదానందముగా ఉన్నాము మహారాణి. స్వామి, తమరి హాసమునకు పసివాడు బెదిరిపోవును. స్వామి, భయపడవలదు సురచి. మా అట్టహాసమునకు పిరికివారి గుండెలు కంపించును. కాని వీడు నా పుత్రుడు, మావలనే నిర్భయుడు, మావలనే బలవంతుడు. మహారాణి సురుచి, మా పుత్రుడు మా పదచిహ్నముల్లో నడుచును, మావలనే ప్రతాపవంతుడగును. జనులు వీని అట్టహాసమునకు భయభీతులగుదురు. అందువలన వీని పేరు భైరవుడు. భైరవుడా? భైరవుడు. భైరవా, బహు సుందరమైన నామము. ఇక నేను సహించలేను మహామాత. ఇక నేను ఏ మాత్రము సహించలేను. అంతటి ఘోర అపరాధము ఏమి చేసి తిని మాత? దాని యొక్క దండన అనుభవించుచున్నాను. వచించండి, నేను ఏమి అపరాధము చేసినాను? విజయ, మహారాజా, నిండు సభలో మాకు ధైర్యమును ప్రసాదించిన నీవే ధైర్యమును కోల్పోవుటయ్యా? లేదు మహారాజా, తమరు రాజ్యసభలో వీక్షించిన నా ధైర్యము, అకస్మాత్తుగా కలిగిన ఆవేశము, తమరిపై అసత్యపు ఆరోపణ చేయబడినది. అందువలన నా మనసు భయభీతి చెందినది. ఆనాడు బ్రాహ్మణ దేవుడు మనల్ని శపించపోయిన వేళ నాలోని ప్రతి అణువు భయంతో కంపించిపోయినది. ఆ భయమే నా అంతరాత్మ యందు విశ్వరూపమును ధరించి ఆందోళనకు గురి చేయుచున్నది. ఆ ఆందోళన నా హృదయము కలచివేయుట వలననే నా గర్భము ఇప్పటికీ శూన్యముగానున్నది స్వామి. ఈ మందిరంలో ఇప్పటి వరకు ఏ కోమల బాలుని బోసి నవ్వులు వినిపించలేదు. ఏ పసిబిడ్డ ఏడుపులు రోదనలు వినిపించలేదు స్వామి. విజయ, ఈ విధముగా వచించుట ఉచితము కాదు. ఇంతటి వైభవోపేతమైన రాజమందిరములో చిన్న చిన్న పసిపాదములు తమ చిరుమువ్వులు సవ్వుడి చేసుకుంటూ ఇంతవరకు పరిగెత్తనే లేదు స్వామి, పరిగెత్తనే లేదు. భరించలేము విజయ, భరించలేము. నీవు నీ మమకారపు భావ ప్రవాహములో మమ్ము ముంచివేయవలదు. ఈనాటి వరకు మన తనువులు, మన అంతరాత్మలు అసంతృప్తిగా ఉన్నవి. ఎందుకంటే ఈనాటి వరకు మనల్ని మాతని పితని ఎవరూ పిలువనే లేదు. మన కర్ణములలో అమృతము వర్షించనే లేదు. మహారాజా, ప్రజలందరూ మా సంతానమని సభలో నేను వచించినాను. ప్రజలందరూ మన సంతానమైనప్పటికీ వాస్తవం ఏమిటంటే మనము సంతానహీనులము. బాధించకు విజయ, బాధించకు. నీ యొక్క ఒక్కొక్క వచనము మా హృదయముపై
బ్రహ్మాస్త్రము వలె పనిచేయుచున్నది. నీ మనసులోని వ్యధే మా మనసులోనూ ఉన్నది. భేదము కేవలము నీవు స్త్రీవి కనుక నీ యొక్క వ్యధను అశ్రువుల భాషలో వచించగలవు. కానీ మేము పురుషులము. మా అశ్రువులను పానము చేసి అంతరంగమున కుమిలిపోవలెను. లోపలనే మా అంతరంగము జ్వలించుచుండును. స్వామి, ఒకవేళ మన జీవితంలో సంతాన భాగ్యం లేదనుకుంటాను. అదృష్టహీనులో అటుల వచించవలదు విజయ, అటుల వచించవలదు. మాత మహాలక్ష్మి మనకు అటుల అన్యాయం ఎన్నటికీ చెయ్యరు. మాకు దృఢ విశ్వాసమున్నది. బహుశా మాత మహాలక్ష్మి మనల్ని పరీక్షించుచుండవచ్చును. వారు అటులనే పరీక్షించుచున్నచో వారి ఈ పరీక్ష బహు కఠిన పరీక్ష. హే మాత, తమరి మమకారపు జల్లు మాపై వర్షించదా? హే మాత, మమ్ము తమరు ఆశీర్వదించి మా ఒడిని నింపలేరా? అసురేశ్వర, కేవలము భైరవుని పాదముల సవ్వడికే శత్రువులు గజగజ వణికిపోదురు. మహారాజా, తమరు పొందిన ఈ ఆనందాన్ని తమరు ప్రజలతో పాలు పంచుకోవాలి. కేవలము ప్రజలకే కాదు మహామంత్రి, మా ఆనందమును శత్రువులు కూడా పంచి ఇచ్చేదము. రాజా రత్నాకర్ను కూడా మా ఆనందములో పాలు పంచుకున్నట్టు చేసేదము. సేనాపతి, ఆజ్ఞ మహారాజా. నీవు రాజా రత్నాకర్నికి ఇట్ల సందేశము పంపించుము. తమరు తమ సింహాసనం కొరకు యువరాజులకు జన్మనివ్వలేదు, కానీ మేము యువరాజులకు జన్మనిచ్చినాము. అందువల్ల వారు మా యువరాజుల కొరకు వారి సింహాసనం ఖాళీ చేయవలనని. దుర్జయ! దుర్జయ, నీవెవరికి ఆనందాన్ని కలిగించలేకున్నా దుఃఖాన్ని కలిగించవు. నిర్భయ ప్రాణ, ఇతరులకు దుఃఖమును కలిగించినప్పుడే అసురులకు సుఖము సంప్రాప్తిస్తుంది. సేనాపతి, ఆజ్ఞను పరిపాలించుము. అటులనే రాజా రత్నాకర్ను రాజ్యములో అల్లకల్లోలములు రేపి రత్నాకర్ను ప్రజలకి వివరించండి. పూర్వము దుర్జయుడు మాత్రమే దండెత్తేడివాడు, ఇక ముందు దుర్జయుడితో పాటు తన పుత్రుడు భైరవుడు కూడా ఉండును. హే పరంధామ, హే మహాదేవి మహాలక్ష్మి, రాక్షసరాజు దుర్జయుని అహంకారమును వీక్షిస్తుంటే మా మనసు వ్యాకులత చెందుతోంది. హే మాత, దుర్జయుని పుత్రోత్సాహము బీభత్సమునకు దారితీయననిపిస్తోంది. దేవర్షి, ఎవరైతే ఇతరుల దుఃఖమునందు సుఖమును అన్వేషించెదరో తప్పక వారు వినాశన మార్గమున పడి నశించెదరు. పరంధామ, తమ వినాశనమునకు పూర్వము ఇటువంటి దుష్టులు అధర్ములు తమ విపరీత బుద్ధి కారణంగా అత్యాచారాలు చేసి ఈ ధరిత్రిని నిర్దోషుల యొక్క రుధిరంతో ముంచివేస్తారు స్వామి. దేవర్షి, ఏ రాజైనను తన కరవాలమును రక్తముతో నింపి చరిత్రను లిఖించినచో వాస్తవమునకు వారు తమ యొక్క మృత్యువు యొక్క ఆదేశపత్రముపై హస్తాక్షరమిడినట్లే. మాతా మహాలక్ష్మి, వీరి అంత్యకాలము ఎప్పుడు ఆసన్నమవును. పుత్రుడు జన్మించిన తరువాత దుర్జయుడు ఇంకనూ ఉన్మత్తుడైనాడు. అంతటితో ఆగక తమ పరమ భక్తుడైన రాజా రత్నాకరుని, రాణి విజయల గాయపడిన మనస్సులను ఇంకనూ బాధించుచున్నాడు. దేవర్షి, రాజా రత్నాకరుడు మరియు రాణి విజయులు చింతా విముక్తులై శీఘ్రముగానే సుఖము నొందెదరు. దేవర్షి, తమరెరుగనిది కాదు, సంభవించునదంతయు విధి విధానముననుసరించియే సంభవించును. రాజా రత్నాకరుడు సముద్రరాజు యొక్క అవతారమే. అందుచే సముద్రములో వలెనే మానవ జీవితమునందును
ఆటుపోటులుండునని వారికి విసిదమే. ఆటుపోటులు సృష్టి యొక్క చక్రములే. దుఃఖము తరువాత సుఖము, సుఖము తరువాత దుఃఖము. అమావాస్య యొక్క కాళరాత్రి తరువాతనే వెన్నెల వికసించును. రత్నాకరుడు విజయుల జీవితంలో కూడా శీఘ్రముగానే ఆనందమనడి వెన్నెల వెళ్లి విరియుట జరుగును. అంతేకాదు, మేము వారికి సాక్షాత్కరించుటయూ జరుగును. నారాయణ నారాయణ, తమ లీల అనూహ్యమైనది మాత. ప్రణామములు మాత. మాతా! స్వామి, తమరు ఎవరిని పిలిచితిరి స్వామి? మా మాతను, మాత మహాలక్ష్మిని. స్వామి, విజయ, మాత మరల మాకు దర్శనమిచ్చినారు. మాత మరల మాకు దర్శనమిచ్చినారు. తమరు ఎంతో అదృష్టవంతులు స్వామి. తమరు ఈ స్వప్నమును మరల మరల వీక్షించుచున్నారు. కానీ మాత సముద్రం నుండి ప్రత్యక్షమై ఏమి విశదీకరించదలిచినారు? ఈ స్వప్నం యొక్క అర్థమేమిటి విజయ? దీని అర్థం ఒకటే స్వామి. మాత మహాలక్ష్మికి తమపై కృప ఏర్పడినది. మాత మనకు సంకేతమునిచ్చుచున్నారు. నిరాశ చెందవలదు, విశ్వాసముంచమని. మాతపై విశ్వాసమే మనకు మిగిలిన ఏకైక ఆసరా. విజయ, మాత మహాలక్ష్మి సముద్ర మదన సమయంలో ప్రత్యక్షమైనారు. ఇప్పుడు మాకు మాత మహాలక్ష్మి మనల్ని సూచిస్తున్నట్టుగా గోచరించుచున్నారు. ఎటులా ఆమె స్వయముగా సముద్ర గర్భం నుండి ప్రత్యక్షమైనారు, అటులనే వారు నీ యొక్క గర్భం నుండి ప్రత్యక్షమయ్యేదాన్ని. లేదు 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 స్వామి, లేదు. మాత మాత, ఏమిటిది? ఇది ఏ రీతిని సంభవము? మాత మహాలక్ష్మి నన్ను నన్ను ఆ విధముగా సన్మానించదరా? నాకు అంతటి అదృష్టం ఎక్కడిది మాత? నాకు అంతటి అదృష్టం ఎక్కడిది? సకల లోకాలను పాలించు మాత, పరబ్రహ్మ స్వరూపిణి, మహామాయ, మహాలక్ష్మి మాకెటుల సంతానము కాగలరు? మాకెటుల సంతానము కాగలరు? అది ఏ మాత యొక్క మమకారపు అనంతమైన మహత్తు. వారు మాతయ్యుండి మరి ఒకరికి సంతానముగా జన్మించి వారికి మాతృత్వ సుఖమును ప్రసాదించెదరు. అటులనే సంభవించినచో మన ఈ జన్మయే కాదు, ఎన్నో జన్మలు సార్థకమగును, సఫలమగును. అవును విజయ, మాకు విశ్వాసమున్నది. మాత మనల్ని నిరాశపరచరు. కేవలము ఈ యోచన వలనే నా ఆత్మకు పరమశాంతి లభించుచున్నది. విజయ, మా కోరికొక్కటే. మేము స్వప్నమున గాంచినదంతయు సత్యము కావాలనని మాత మహాలక్ష్మికి మాతాపితలుగా పొందే సౌభాగ్య గౌరవములు మనకు సంప్రాప్తించవలని. అవును మాత.
పరంధామ, వీక్షించుతున్నారా? సృష్టిలో రాక్షసుల అత్యాచారము మరియు అనాచారము వలన ఎంతటి ప్రళయము చెలరేగుతున్నదో. సాధారణ జనులు, మహర్షులు, సాధు పుంగవులు వీరి అత్యాచారము వలన పీడితులగుచున్నారు. ఈ రాక్షసులు ఉన్మత్తులై ధర్మము, నీతి, భక్తి, సాధన, తపస్సు, ధర్మానుష్ఠానములు, యజ్ఞములను తమ పాదములతో నేలరాయుచున్నారు. ధర్మపక్షము వహించు వారి హాహాకారములను, ధర్మము యొక్క ఆర్తనాదమును ఆలకించుద్రా స్వామి. అవును భగవతి మహాలక్ష్మి, ఆ ఆర్తనాదము తమరిని యాచించుచున్నది. పృథ్వీలోకమున జరుగుతున్న అన్యాయములను, అరాచకములను నిరోధించుటకు, అత్యాచారములను సమూలముగా నాశనము చేయుటకు తమరిప్పుడు మానవావతారము ధరించవలెను. ఏ ఉద్దేశము కొరకు తమ ఈ అవతారం ఉద్భవించినదో ఆ ఉద్దేశమును సంపూర్ణము కావించవలెను. హే మహామాత మహాలక్ష్మి, ఇది కాలము యొక్క నిర్ణయం. తమరిక తమ యొక్క సంపూర్ణ శక్తులతో ధరిత్రిపై అవతరించవలెను. తమరిప్పుడు తమ సంపూర్ణ శక్తుల కొరకు దేవి యోగమాయను ఆవాహన చేయవలెను. తరువాత సముద్రరాజు యొక్క కోరికను నెరవేర్చుటకు రాజా రత్నాకరుడు విజయల యొక్క కుమార్తెగా అవతరించవలెను. ఆజ్ఞ పరంధామ, మేము మా ధర్మమును తప్పక నిర్వర్తించదము. దేవి, ఈ అవతారం తమ యొక్క వైష్ణవీదేవి అవతారం. తమరి అవతారమునందు యుగ యుగముల వరకు పృథ్వీవాసులకు రోగము, శోకము, దుఃఖము, దారిద్ర్యములను దూరము చేసి వారికి ఆరోగ్యం, శాంతి, సుఖము, సంపదలను ప్రసాదిస్తూ ఉంటారు. ఇందులో ఏ సందేహం లేదు. వెళ్ళి పిలవండి మీ రాజా రత్నాకరుని. ఎవరున్నారు మిమ్మల్ని నా బారి నుండి రక్షించగలిగిన వారు? ఓరి మూర్ఖులారా, తన ప్రాణాలనే కాపాడుకోలేని మీ రత్నాకరుడు ఇక మిమ్మల్ని ఎవరు రక్షిస్తాడు? మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థించుకోండి, ఎందుకంటే ఇవి మీ అందరికీ అంతిమ క్షణాలు. నేను మిమ్మల్ని సంహరిస్తాను. దుర్ముఖ! రత్నాకర, ఇక నిన్ను నేను సజీవంగా వదిలిపెట్టను. ఇప్పుడే సంహరిస్తాను. ఆగుము. మేము నీకు అవకాశమును ప్రసాదించుచున్నాము. నీవు తక్షణమే మా రాజ్యము నుండి మరలిపోయినచో మేము నీకు జీవనదానము చేసేదము. కానీ నేను మాత్రం నీకు అవకాశం ఇవ్వను. ఇప్పుడే సంహరించదును. దుర్ముఖ! రత్నాకర, నీవు నా హస్తములను కాదు
దుర్జయుని హస్తములను ఖండించినావు. తక్షణమే నీ సైనికులను నేను ఆరగిస్తాను. చూడు దుర్ముఖ, నీ రాకకెవరు కారకులు వారికి వివరించు. ఈ క్షణం నుండి మా రాజ్యం వైపు ఎవరు కన్నెత్తి చూసినా వారికి నీకు పట్టే దుర్దశ పడుతుందని మా మాటగా హెచ్చరించు. అసురేశ్వర, 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 అసురేశ్వర. దుర్ముఖ, ఆపుని నువ్వు. దుర్జయ, రాజా రత్నాకరుని శిరమును నీవు ఏ స్తంభముపై వీక్షింపదలచితివో అదే స్తంభముపై నీ అతిశక్తిశాలి అయిన రాక్షసుని శిరము వచ్చి పడినది. వీక్షించు, రాజా రత్నాకరుడు నీ పరమవీరుడైన సేనాని దుర్ముఖునికి ఏ స్థితి కలిగించినాడో వీక్షించు. దుర్జయ, పలుమార్లు నిన్ను హెచ్చరించినాను. నీవు మతాంతుడవై ఆవేశముతో నా వచనములను పెడచెవిని పెట్టినావు. ఆపు నిర్భయ, ఇది మా ఆజ్ఞ, మౌనము వహించుము. ఈ ఆవేశమే పనికిరాదు దుర్జయ, నా వచనములను ఆలకించము. రాజా రత్నాకరుడు తన యొక్క శత్రువులకు జ్వాలాముఖి వంటి వారు. దాని నుండి వెలువడు జ్వాలలు శత్రువుల గృహములలోనికి ప్రవేశించి వారిని సర్వనాశనము చేయును. నీ స్వభావము నాకు తెలియను. నా వచనములు నీకు రుచించవు దుర్జయ. నీవే గనుక నా వచనములను ఆలకించి ఉండినచో అవశ్యము ఆ వచనములు నీకు శుభమును చేకూర్చేవి. పాపము నీవేమి చేయగలవు? నీ విధివ్రాత ఆ విధంగా ఉన్నది. నీ వినాశనం తథ్యం. నిర్భయ ప్రాణ! మరి ఒక సంకేతమును ఇచ్చుచున్నాను దుర్జయ. నీవు రాజా రత్నాకరుని వంటి మహాత్ముని శరణి వేడనిచో ఏదో ఒకనాడు రాజా రత్నాకరుని బాణం నీ శరమును నా సమక్షములోనే ఈ స్తంభముపై స్థాపితము చేయును. ఇప్పుడు ఆ రత్నాకరుడు ఈ అసురుని శరమును నీ సమక్షమున పడవేయటలోని అర్థము అది ఏనని నీవు ఇకనైనను గ్రహింపుము దుర్జయ. దుర్జయ, వారు సత్యమే వచించారు. మరలా నీవు వారి రాజ్యము వైపు వక్ర దృష్టితో వీక్షించినచో అప్పుడు నీ గతి కూడా నాకు పట్టిన గతే దుర్జయ. దుర్జయ, వారు సత్యమే వచించారు. మరలా నీవు వారి రాజ్యం వైపు వక్ర దృష్టితో వీక్షించినచో అప్పుడు నీ గతి కూడా నాకు పట్టిన గతే దుర్జయ, నాకు పట్టిన గతే దుర్జయ. వీల్లేదు. దుర్జయ, నీవు ఉండవలసిన స్థానము ఆ సింహాసనము కాదు. ఎప్పటికైనా ఈ స్తంభమే నీకు శాశ్వతము. ఏదో ఒకనాడు రాజా రత్నాకరుని బాణము నీ శిరమును ఈ స్తంభముపై స్థాపితము చేయును.
హే ఆదిపురుష, ప్రణామములు. హే ఆదిమాత, ప్రణామములు. హే పరమాత్మ, హే దేవి, నన్ను ఎందులకు ఉత్పన్నము గావించితిరి? హే దేవి, తమరెరుగుదురు కదా, తమరు నా యొక్క స్వరూపమే. తమరు సర్వశక్తిమంతులు, ఆదిపురుషులు, భగవాన్ విష్ణువు యొక్క స్వరూపము. హే దేవి, తమ రూపమునందు మా యొక్క వైష్ణవ రూపము నిక్షిప్తమయ్యున్నది. కావున త్రిలోకములలో తమరు వైష్ణవి, వైష్ణవ నామములతో పూజింపబడుతుంది. హే వైష్ణవీదేవి, పాతాళము నుండి ఆకాశము వరకు అనాచారులైన రాక్షసుల అత్యాచారములతో పీడితులైన ప్రాణుల హాహాకారములు వినిపించుచున్నవి. ఈ అనాచారులైన రాక్షసులను అణచివేయుటకే నేడు తమరు ఉత్పన్నము గావించబడినారు. హే దేవి, పృథ్వీలోకము సాధుజనులను, భక్తులను, మునులను సంరక్షించవలసిన బాధ్యత తమరిదే అవుతుంది. అటులైనచో నేను పృథ్వీలోకమున జన్మించవలెనా? అవును దేవి, సమస్త పృథ్వీవాసులు అధర్మమును నశింపజేయుటకు, దుర్మార్గులను వినాశనము గావించుటకు తమ కొరకు నిరీక్షిస్తున్నారు. హే దేవి, తమరు ధర్మమును సంరక్షించెదరు, మరియు అధర్మమనడి అంధకారమున చిక్కి తల్లడిల్లు పుణ్యాత్ములకు మార్గదర్శనము గావించెదరు. తమరు భక్తుల పాలిటి మంగళదాయిని మరియు దుష్టుల ఎడల వినాశకారిణి. హే వైష్ణవీదేవి, అవసరమైనప్పుడు, సమయం ఆసన్నమైనప్పుడు మా గుణము, మా శక్తులు, మా స్వరూపము తమలో స్వాభావికముగా ప్రత్యక్షమవుతాయి. తమకు ఎప్పుడు ఏ రూపం అవసరం అవుతుందో ఆ రూపమును ధరించగలరు. ఏ శక్తులను ఉత్పన్నం చేయదలిచారో ఆ శక్తులను తక్షణమే ఉత్పన్నం చేయగలరు. హే జగత్పిత, హే జగన్మాత, తమరి ప్రతి ఆజ్ఞ శిరోధార్యము. కాని మాతేశ్వరి, పృథ్వీలోకముపై తమరు నా జననము కొరకు ఏ స్థానమును ఎంచుకొనినారు? హే వైష్ణవదేవి, పృథ్వీలోకములో తమరి జననము సముద్రరాజు రాజా రత్నాకర్ల పుత్రిక రూపములో జరుగును. కానీ తమరి నివాసము హిమాలయములలోని హిమపర్వత క్షేత్రములో ఉండును. తమరి ఆజ్ఞ మాతా మహాలక్ష్మి. హే వైష్ణవీదేవి, ఇప్పుడు తమరు మా యొక్క కోరికను తీర్చవలెను. పరంధామ, తమరు నన్ను లజ్జితురాల్ని చేయవలదు. తమరు విన్నవించరాదు, ఆజ్ఞనివ్వండి. హే దేవి, మేము తమరును ఒక చిన్న బాలిక రూపమును వీక్షించదలిచితిమి. ఆ రూపమున తమలో రాజా రత్నాకరుని యొక్క పుత్రికను వీక్షించదు. ఆజ్ఞ పరంధామా. హే వైష్ణవదేవి, రాజా రత్నాకరుడు తమరిని తన పుత్రిక రూపములో వీక్షించుటకు సముద్ర మథనము ద్వారా తాము ప్రత్యక్షమగుటకై ఇప్పటి వరకు కఠిన తపస్సుతో సుదీర్ఘముగా నిరీక్షించినారు. అందుచే తమరి యొక్క ఈ చిన్నారి మనోహర రూపముతో రాజా రత్నాకరుని తమ లీలతో ప్రసన్నము గావించవలెను. తమరి ఆజ్ఞను నేను సముచితముగా పూర్తి గావించెదను. తమరు నాకు పృథ్వీలోకముపై వైష్ణవీదేవి అవతారమును ధరించుటకు అనుజ్ఞ నీయవలెను మాతేశ్వరి. తథాస్తు.